హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. మనం ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు మనం సలహా అడుగుతుంటాం. ఆ సలహా ఎవరిని అడగాలి? సో దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. అరే, మనం ఇన్ని రోజుల నుండి ఇలాగే ఉన్నాము, మన జీవితాలు చేంజ్ కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. సో ఏదైనా ఒక మంచి వ్యాపారం చేద్దాము అని ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించిన తర్వాత ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. సరే, ఒక పని చేద్దాం, మనము ఇద్దరము చెరొక బర్రె తీసుకుందాము. బర్రె తీసుకున్న తర్వాత ఆ బర్రె నుండి పాలు పిండుతాము, పాలు వస్తాయి. ఆ పాలను తీసుకుపోయి మార్కెట్లో అమ్ముతాము. మార్కెట్లో అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల నుండి మళ్ళీ కొన్ని మిగిల్చుకొని మళ్ళీ ఒక కొత్త బర్రె కొందాము. మళ్ళీ దాని నుంచి పాలు వస్తాయి. మళ్ళీ దాన్ని మార్కెట్లో పాలు అమ్ముదాము. మళ్ళీ ఇట్లా చేస్తూ చేస్తూ మనం ఒక పెద్ద వ్యాపారం చేయొచ్చు అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంకొక విషయం వాళ్ళు ఏమంటారంటే, ఒక పని చేద్దాము, మన ఇద్దరం ఒకే దగ్గర ఉంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మనం ఇద్దరము చెరో వైపు వెళ్ళిపోదాం. సో ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం అని చెప్పేసి నిర్ణయం మీద ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, అనుకున్నట్టుగానే ఒక బర్రె తీసుకుంటాడు. ఆ బర్రెను మేపుతాడు. దాని తర్వాత పాలు వస్తాయి, అవి తీసుకొని మార్కెట్లో అమ్ముతాడు. వచ్చిన డబ్బులతో మిగిల్చుకొని మళ్ళీ ఇంకొక బర్రె తీసుకొని అట్లా చేస్తూ 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 10 సంవత్సరాల్లో చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒక మంచి కోటీశ్వరుడు అవుతాడు. ఒక మంచి ఇల్లు, మంచి కార్ అన్ని తీసుకుంటాడు. 10 సంవత్సరాల తర్వాత ఆయన గుర్తుకొస్తుంది, అరే మా ఫ్రెండ్ గిట్ట నేను ఇద్దరం అనుకున్నాం కదా, ఈరోజు మాకు కలిసేది ఉండే, 10 సంవత్సరాలు గడిచింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. వెళ్తే అదే మాదిరిగా వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే పాతిల్లు ఉందో అదే పాతిల్లు ఉంటుంది. అసలు డౌట్ వస్తుంది, ఇదేనా ఇతనిదేనా కాదా అని చెప్పేసి. అయినా పోయి భయంతో డోర్ కొడతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు, అదే పాత చినిగిపోయిన బట్టలు వేసుకొని. సో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అదేంది మనం మాట్లాడుకున్నాం కదా కమిట్మెంట్ ప్రకారము, నేను ఆల్రెడీ 10 సంవత్సరం నేను వెళ్ళిపోయాను, బర్రె తీసుకున్నాను, ఈ విధంగా బిజినెస్ బిల్డ్ చేశాను, ఈరోజు మంచి డబ్బు సంపాదించుకున్నాను. సో నీకేమైంది అని అంటే ఆయన ఏమంటాడంటే, సో మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఇంటికి వచ్చి నేను మా భార్యను అడిగాను. సో భార్యను అడిగినప్పుడు భార్య ఏమన్నదంటే, ఏమయ్యా అంత బాగానే ఉంది, మనం ఉన్న డబ్బు తీసుకుపోయి బర్రెను కొన్నాము, బర్రె చచ్చిపోతే ఎట్లా? సరే టైం బాగుంది, బర్రె సావలేదు. బర్రె పాలు ఇవ్వకుంటే ఎట్లా? సరే టైం బాగుంది, పాలు గిట్ట ఇచ్చింది. మార్కెట్లో పాలు కొనేవాళ్ళు దొరకకుంటే ఎట్లా? సో నాకిట అనిపించింది, నిజమే కదా, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నేను డిసిషన్ తీసుకోలేదు అంటాడు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళని అడుగుతుంటాం. మన ఫ్రెండ్స్ని, రిలేషన్స్ని, తెలియని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? సో ఇలాంటివి చేస్తే, అంటే ఎగ్జాంపుల్ నేను వెస్టేజ్ గురించే చెప్తున్నాను. మీరు వెస్టేజ్ ప్లాన్ విన్నారు, వెళ్ళారు, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ప్రమోట్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకు తెలియకనో సో నిజంగా ఇలాంటివి నడుస్తాయా, దీనివల్ల కంపెనీ బంద్ అయిపోతే డబ్బులు వస్తాయో రావో? సో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా చేసే అవకాశం వచ్చినప్పుడు ఒకసారి చేసి చూస్తే ఏమవుతుంది? సో ఎవరితో సలహా తీసుకోవాలి? ఆల్రెడీ వెస్టీజ్లో సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు, మీకు చెప్పిన వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళ మాట వినాలా? లేక సక్సెస్ కాకుండా జీవితంలో ఏమి సాధించలేక తను ఎలాగో ముందుకెళ్ళలేడు, కానీ అతనిచ్చే ఉచిత సలహాల మీద అతనిపై డిపెండ్ అయ్యి అట్లనే ఉండిపోతారు. ఒక్కసారి నిర్ణయం చేసుకోండి. మీకు ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి. వెస్టీజ్లో మీరు సక్సెస్ఫుల్ లీడర్ కావచ్చు, మేమున్నాం మీకు హెల్ప్ చేయడానికి. మొత్తం టీం ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.